తిరుపతి వివి మహల్ రోడ్లోని ప్రముఖ రిటైల్ వస్త్రాలయ సంస్థ శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్లో భాగంగా నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమం 5వ రోజు అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ లక్కీ డ్రా తీసి విజేత విజయవాడకు చెందిన గౌతమ్ సాయికి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి వివి మహల్ రోడ్లోని ప్రముఖ రిటైల్ వస్త్రాలయ సంస్థ శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్లో భాగంగా నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ స్కూటర్లో లక్కీ డ్రా కార్యక్రమం 5వ రోజు అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై లక్కీ డ్రా తీయడం జరిగింది. లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన విజయవాడకు చెందిన గౌతమ్ సాయికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో నెలకొల్పి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి పురప్రజల మన్ననలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ కొత్త డిజైన్స్తో కొత్త వెరైటీ వస్త్రాలతో కౌంటర్లను అలంకరించి వస్త్రాభిమానుల ఆదరాభిమానాలు అనతికాలంలో చూరగొందని కొనియాడారు. వస్త్ర వ్యాపారంలోనే కాకుండా సామాజిక దృక్పథంతో నిర్వహిస్తున్న 24 గంటల చల్లని మంచినీటి చలివేంద్రం, హృద్రోగుల కోసం లోడింగ్ డోస్ కిట్, వేసవి తాపాన్ని నిరోధించడం కోసం మజ్జిగ చలివేంద్రం, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రమంతటా వారి సేవా కార్యక్రమాలు విస్తరిస్తున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ మన్నికైన వస్త్రాలు సరసమైన ధరకు అందిస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే 2 పెద్ద పండుగలు, 2 పెద్ద కార్లు డ్రాను 29 డిసెంబర్ 2025న ఒక డ్రా, 19 జనవరి 2026న మరొక డ్రాను నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డిప్ ద్వారా, ఎందుకంటే క్రిస్మస్, కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ ఈ 2 పండుగల సందర్భంగా కూడా ఏదైతే 39 రోజులకు సంబంధించి 39 స్కూటర్లకు సంబంధించి వాల్యూ సుమారు 48,999 రూపాయలు. అదేవిధంగా కారు 5,99,000 విలువ చేసే కార్లు, అంటే 2 కార్లు, 39 స్కూటర్లు ఈ ఎవరైతే వాళ్ళ కస్టమర్లు ఉన్నారో వాళ్ళకి అందించే దిశగా డిప్ ద్వారా కూడా ఒక మీడియా ముందు, ప్రజల ముందు, ఇక్కడ వచ్చిన కస్టమర్ల ముందు కూడా ఈ డిప్ని తీయడం, ఇది కూడా పారదర్శకంగా చేయడం మనం చూస్తున్నాం. ఏదైతే శుభమస్తు షాపింగ్ మాల్ ఇక్కడ తిరుపతి శ్రీవారి సన్నిధిలో ప్రారంభించి 9 సంవత్సరాలు కావస్తుంది. ప్రతి సంవత్సరం కూడా పండుగల సీజన్లో ఇలాంటివి ఏదైతే వాళ్ళ యొక్క ఖాతాదారులకు అందించే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు యాదవ రాష్ట్ర యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు డిప్ ద్వారా ఏదైతే గౌతమ్ సాయి అనే అతను విజయవాడ అతను 13,283 రూపాయలకి ఇక్కడ పర్చేస్ చేయడం జరిగింది. ఆయన దీనికి ఈరోజు కూపన్ నెంబర్ 1470, ఇది లక్కీ డిప్ ద్వారా కూడా ఈ నెంబర్ రావడం జరిగింది. కస్టమర్తో కూడా మాట్లాడి ఆ బైక్ కూడా తీసుకొని పొమ్మని చెప్పడం జరిగింది, ఇన్ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి సంస్థ ముఖ్యంగా తిరుపతిలో అనేక షాపింగ్ మాల్ ఉన్నా కూడా ఒక పారదర్శకంగా ఏదైతే రేట్లు కూడా చూస్తే నేను మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. ఇక్కడ గతంలో కూడా తులా చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అనేక డిప్ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈడొక వీళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటే అందరికి కూడా అందుబాటులో ఉండే రేట్లు ఇక్కడ అవకాశం కల్పించడం, ముఖ్యంగా పేదలు అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకు కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ షాపింగ్ మాల్లో వస్తువులు కానీ, శారీస్ కానీ అన్నీ కూడా అందుబాటులో, షర్టింగ్ కానీ, ప్యాంటింగ్ కానీ, మరి చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా ఈ షాపింగ్ మాల్లో అతి తక్కువ ధరలకు దొరకడం, ప్రజలందరూ కూడా తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటూ మరొకసారి యాజమాన్యానికి, శుభమస్తు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా మరింత ఈ సంస్థలు అభివృద్ధి రావడమే కాకుండా ఇప్పుడు అనేక ప్రాంతాల్లో కూడా 7 చోట్ల బ్రాంచీలు ఏర్పాటు చేసుకొని అందరి మన్నలను పొందుతూ ఉంది. ఇంకా రాబోయే రోజులు అనేక విభాగాలంటే అనేక చోట్ల కూడా బ్రాంచీలు ప్రారంభించి ప్రజలు, బడుగు బలహీన వర్గాల మన్నలను పొందాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను. శుభమస్తు షాపింగ్ మాల్ ఖాతాదారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ వచ్చి షాపింగ్ చేసి మమ్మల్ని స్వాగతించిన దానికి గాను కృతజ్ఞతలు, అలాగే ధన్యవాదాలు. ఈ 39 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో లక్కీ డ్రా కార్యక్రమం సంబంధించి ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ బైకు, అలాగే 2 పెద్ద పండుగలు, 2 కార్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రికల్ డ్రాలో విజేతలకు 49,000 రూపాయలు విలువైన ఎలక్ట్రికల్ స్కూటర్ను బహుమతిగా అందజేయడం జరుగుతుంది.
ఈరోజు 5వ రోజు ఈరోజు డ్రాకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ నరసింహ యాదవ్ గారు ఎక్స్ తుడా చైర్మన్ గారు చేతుల మీదుగా లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు 1470 కూపన్ నంబర్కి ఎలక్ట్రికల్ బైక్ తగిలిందండి. అలాగే ఇక మీదట నడుపుబోవు 34 డ్రాలు కూడా ఎలక్ట్రికల్ స్కూటర్లు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తిరుపతి పుర ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్లో శుభమస్తు షాపింగ్ మాల్ కలిగిన ఖాతాదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ విజయవంతులు అవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.